వెల్కమ్ టు రాజనీతి. చంద్రబాబు నాయుడు గారు అన్నం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సున్నం పెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులందరూ ఇలా చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం క్రైస్తవ మతస్థులు కావటం వల్ల క్రైస్తవులందరికీ కూడా మొన్నటి దాకా జగన్ అంటే అలవిమాలిన ప్రేమ. యేసుక్రీస్తు బోధించిన క్షమ, దయ, శాంత స్వభావాలకు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వాడైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవులు మావాడు అనుకున్నారు. క్రీస్తు మతాన్ని ఆచరించడమే కానీ ఆయన ప్రబోధించిన మార్గాన్ని పాటించకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవులు నెత్తిన పెట్టుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వీళ్ళలో ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. క్రైస్తవులకు పరమ పవిత్ర దినమైన క్రిస్మస్ రోజున జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళిద్దరిలో క్రైస్తవులకు ఎవరేం చేశారో ఒకసారి గుర్తు చేసుకుందాం. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక క్రైస్తవులకి క్రిస్మస్ కానుక పేరుతో తెల్ల కార్డులు ఉన్న వాళ్లకు క్రిస్మస్ కానుకగా ప్రతి ఏటా 8 రకాల నిత్యావసర సరుకులు అందించారు. క్రైస్తవ యువకులకు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించింది చంద్రబాబు ప్రభుత్వం. వాళ్ళకి ఆటోమొబైల్ మెకానిజం, వెబ్ డిజైనింగ్, బుక్ పబ్లిషింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇట్లా పలు రకాల కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. బ్యాంకుల ద్వారా యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి రుణాలు ఇప్పించారు. 3 లక్షల రూపాయల రుణం ఇప్పించారు ఒక్కో యూనిట్కు. ఇందులో ₹1,00,000 సబ్సిడీని ప్రభుత్వం భరించింది. లబ్ధిదారుడు కేవలం 2 లక్షలే పెట్టుకోవాలి. యూపీఎస్సీ, ఏపీఎస్సీ, డిఎస్సి వంటి పోటీ పరీక్షలకు శిక్షణ పొందే అభ్యర్థులకు కూడా ఆ శిక్షణ పొందడానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించింది. విదేశాల్లో చదవాలనుకుంటున్న క్రిస్టియన్ విద్యార్థులకు ₹10 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఒక్కో విద్యార్థికి 10 లక్షలు అందించింది. ఏటా 10,000 మంది క్రిస్టియన్ యువతకు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయించారు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నవరత్నాలు అమలు చేస్తున్నామనే సాగుతో స్వయం ఉపాధి యూనిట్ల పథకాన్ని రద్దు చేశారు. విదేశీ విద్య పథకానికి రకరకాల నిబంధనలు పెట్టి తూట్లు పొడిచి ఈ పథకం మొత్తాన్ని మూలన పడేశారు. జగన్ మా బిడ్డ అని, జగనేసు అని చెప్పుకున్న క్రిస్టియన్లకు జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేశారు. అధికారంలోకి రావడంతోనే చంద్రబాబు ప్రవేశపెట్టిన క్రిస్మస్ కానుకల పథకాన్ని రద్దు చేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన స్వయం ఉపాధి యూనిట్లకు మంగళం పాడారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఆర్థిక సాయం నిలిపేశారు. అసలు పోటీ పరీక్షలే నిర్వహించడం లేదనుకోండి. ఇక ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవులకు చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. ఎన్నికలకు ముందు క్రిస్టియన్లుగా మారిన దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తన చేతిలో లేని హామీనిచ్చి దళిత క్రైస్తవులను నమ్మించారు. పాపం నమ్మారు. మా క్రైస్తవుడే కాబట్టి ఆ పని చేస్తాడని వీళ్ళంతా నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ ఇది సాధ్యం కాదని ఈ తీర్మానాన్ని కేంద్రం తిరస్కరిస్తే కేంద్రంతో కనీసం సంప్రదింపులు కూడా జరపలేదు ఈయన. నవరత్నాలు అమలు చేస్తున్నామనే పేరుతో క్రైస్తవులు, ముస్లింల కోసం పెట్టిన అనేక పథకాలను రద్దు చేశారు. జగన్ మావాడే అని, చంద్రబాబు కంటే ఇంకా ఎక్కువ చేస్తాడనే ఆశతో గెలిపించిన క్రైస్తవులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సున్నం పెట్టారు. Like, share and subscribe to Rajaniti channel.